తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారా? తెలుగుదేశం లోకల్ నాయకులు ఊరుకుంటారా? వేరే పార్టీ వాడు పెడితే పెట్టేదంతా ఏళ్ళోళ్లే. ఇంకోటి బెల్ట్ షాప్ లేదన్నట్టు బిల్డప్ లో వార్తలు రాసుకుంటే చాలా మంది అది పెట్టింది పోనీ నేను ఏ సాక్షిలో రాస్తే తప్పు అనుకునేవాడు. ఈనాడులో రాశారు అది, ఏది బెల్ట్ షాపులకి వదిలిపెట్టమని చెప్పి. ఇంతకుముందు తోలు తీస్తా బెల్ట్ తీస్తా అనేవాడు. తోలు తీయలేదు, బెల్ట్ తీయలేదు. ప్రతి గ్రామానికి ఒక బెల్ట్ షాప్ ఉంది. కొన్ని చోట్ల పోటీలు పెట్టి 2 బెల్ట్ షాపులు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఇది ఆపేస్తారా? ఇంకోటి ఏం చేశారు, ఇప్పుడు అర్జెంట్ గా ఓ యాప్ పట్టుకొచ్చారు. ఇదే దాంట్లో చెక్ చేసుకోవాలి. జగన్ ఇంతవరకు అదే చేస్తే అయినా కూడా కల్తీ ఉందంటూ వీళ్ళు లెక్కర కథలల్లారు. ఇప్పటికి వీళ్ళు రాగానే అది తీసేశారు. తీసేయడం వల్ల ఇది జరుగుతోంది. గత 4-5 రోజుల నుంచి నేను మొన్ననే చెప్పా, రేపటి నుంచి ఇయే వస్తాయి గొడవలన్నీ అనేసి. ప్రతి తాగుబోతు కూడా ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నాడు అనమాట. ఏంటది, తన ప్రాంతంలో ఏది 2 బాటిల్ పట్టుకెళ్ళడం, బీరు బాటిల్, ఇదిగో ఇందులో నాకు నీళ్లే ఉన్నాయి, ఇందులో ఇదని చెప్పడం. అయ్యి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తారు. ఇప్పటికి 2-3 చోట్ల చేశారు అట్లా. ఇప్పుడు యాప్ వీళ్ళు పెట్టుకొచ్చారు. యాప్ పెట్టిన తర్వాత నిన్న చెక్ చేసి అదే దాంట్లో అది కూడా ప్రొజెక్ట్ చేశారు వీళ్ళు. యాప్ దాంట్లో అది డినై అయింది అన్నట్టు. అంటే కల్తీ లెక్కర ఇప్పుడు ఊరు వాడ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బోర్డు అంట ఈ ప్రతి షాప్ వాళ్ళు ఆ యాప్ లో ప్రతిదీ స్కాన్ చేసి బోర్డు పెట్టాలట బయట.